నమస్తే, నేను మీ రేవంత్ చలమల. వ్యాపారం అనగానే సహజంగా ఫస్ట్ మన మైండ్లోకి వచ్చే థాట్ ఒక ఫుడ్ బిజినెస్ పెట్టాలి అని. ఫుడ్ బిజినెస్ అంటేనే అది ఫుల్ ఆఫ్ ప్రాఫిట్స్ తోటి ఉంటుంది అని. మేబీ ఒకప్పుడు ఉండేదేమో, కానీ ఇప్పుడు మారుతున్న నేపథ్యంలో ఈ డిజిటల్ మీడియా ప్రెసెన్స్ సరిగ్గా లేకపోవటమో, లేకపోతే మనం మన స్టోరీని ప్రాపర్గా చెప్పలేకపోవటమో, ఇవన్నీ మన ఫుడ్ బిజినెస్ని కూడా డ్యామేజ్ చేయడం మొదలుపెట్టాయి. మేబీ కాంపిటీషన్ కూడా ఒక కారణమై ఉండొచ్చు. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి అని అంటే డెఫినెట్గా ఒక మంచి స్ట్రాటజీ అయితే మనకు అవసరం పడుతుంది. వాటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మన దగ్గరికి చైర్మన్ ఆఫ్ సోషల్ పోస్ట్, డిజిటల్ మీడియా స్ట్రాటజిస్ట్ రజనీకాంత్ గారు వచ్చారు. హలో సార్. నమస్తే రేవంత్ గారు. నమస్తే సార్. సార్, ఒకప్పుడు ఫుడ్ బిజినెస్ అని అంటే ఒక మంచి లొకేషన్ ఐడెంటిఫై చేసి, ఒక మంచి అంబియన్స్ తోటి, ఒక మంచి షెఫ్ని తీసుకొని వచ్చి ప్రాపర్ టేస్ట్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా బిజినెస్ నడిచేది, కన్సిస్టెన్సీ ఉంటే నడిచేసేదని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటివి ఉన్నప్పటికీ డిజిటల్ మీడియా అనే ఒక ఎసెన్స్ దాంట్లో యాడ్ అవ్వకపోతే మాత్రం ఆ ఫుడ్ బిజినెస్ ముందరికెళ్ళే పరిస్థితులు లేవు. దీనికల కారణం ఏంటి? అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది? సో రేవంత్ గారు, ఇక్కడ మనం కొంచెం డీప్గా వెళ్ళి చూస్తే, మీరు అన్నట్టు ఒకప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టాలి అంటే ఒక మంచి లొకేషను, దానికి ఒక మంచి చెఫ్, ఒక మంచి మెనూ, మంచి అంబియన్స్ ఉంటే నడిచేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే బేసికల్గా మనలో వచ్చిన మార్పులను మనం గ్రహించాలి. ఇవాళ ఏమైపోతున్నాయి, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ వచ్చేస్తాయి. ఇవాళ పొద్దుగాల ఓపెన్ చేస్తే స్విగ్గీయో జొమాటోనో ఇట్లా ఎన్నో ఆన్లైన్ వచ్చిన తర్వాత అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఇలా రెస్టారెంట్కి ఎందుకు పోవాలి అనే క్వశ్చన్ కాడ మన డిసిజన్ అనేది డిపెండ్ అయింది. ఇంట్లో వండుకుంటే ఇంట్లో వండుకోవాలి, లేదంటే ఆర్డర్ చేస్తే వాడు హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తున్నాడు. ఎందుకు రెస్టారెంట్కి పోవాలనే దానికి ఇది బాటిల్ నెక్ అవుతుంది. ఎందుకంటే ఆన్లైన్ డెలివరీ పెరిగిపోయేసరికి ఆటోమేటిక్గా ఇక్కడికే తెప్పించుకుందాంలే, ఆడికి ఎందుకు వెళ్ళాలనే క్రమంలో వీళ్ళు అందరూ ఆలోచిస్తున్నారు. రెండో కోణం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నది పెరిగింది. అంటే ఫుడ్ లవర్స్కి ఏంటంటే ఎప్పుడు కూడా కొత్త ధనాన్ని ట్రై చేయాలి, అంటే కొత్త డిష్ని ట్రై చేయాలి, కొత్త ఫుడ్ని ట్రై చేయాలి, అంటే ఆస్వాదించే లెవెల్స్ పెరిగిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే అది ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ అగైన్ వాళ్ళకు ఆన్సర్ దొరకాలి. ఎక్కడ దొరుకుతుంది అంటే దానికి ఆన్సర్ ఎక్కడ, సోషల్ మీడియాలోనే దొరకాలి. కాబట్టి ఇది రెండవ కారణం అండి. ఈ రెండు ప్రధాన కారణాల వల్ల ఇవాళ ఏ ఫుడ్ బిజినెస్ అయినా, ఎఫ్ఎన్బిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రెస్టారెంట్లో ఎంత అంబియన్స్ క్రియేట్ చేస్తున్నారో, ఎంత మంచి మెనూ తయారు చేసినా కానీ సోషల్ మీడియాలో దాన్ని ప్రజెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా లేకపోతే ఇవాళ వాళ్ళు ఎంత మంచి అంబియన్స్ ఇచ్చినా, ఎంత మంచి చెఫ్ ఉన్నా, ఎంత మంచి రెసిపీ ఉన్నా అది జనాలకు తెలియాలి కదా. ఇలా మనం ఒక మంచి క్రికెట్ స్టేడియంలో మంచి బ్యాట్స్మెన్గా 6లు 4లు కొడుతున్నాం, బట్ ఆ 6లు 4లు కొడుతున్నాం అనేటువంటి ఇంపార్టెన్స్ ఆ స్టేడియంలో జనాలు ఉంటేనే తెలుస్తుంది. ఆ స్టేడియం ఖాళీగా ఉందనుకోండి, నువ్వు ఎన్ని 6లు కొట్టినా 4లు కొట్టినా రికార్డ్స్ నీ వరకే, ఆ జనాలలో తీసుకెళ్ళడానికి అవకాశం దొరకదు. కాబట్టి నేననేది ఏంటంటే ఇది రెస్టారెంట్ పెట్టుకున్న వాళ్ళు, ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు సోషల్ మీడియా అన్నది ప్రైమరీ ఎలిమెంట్ అయిపోయిందండి. ఇవాళ చెఫ్ ఎంత ముఖ్యమో డిజిటల్ మార్కెటింగ్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి బిజినెస్ పెట్టేవాళ్ళు ఫస్ట్ ఒక మంచి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని చూస్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు 3 monthsలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఫుడ్ తయారు చేస్తున్నారు, కానీ ఆ ఫుడ్ అమ్మేవాళ్ళు కూడా కావాలి కదా, తినేవాడు కూడా ఉండాలి కదా. కాబట్టి నీ దగ్గర ఇంత బెస్ట్ ఫుడ్ ఉందని స్టోరీ చెప్పేవాడు ఎవరు? డిజిటల్ మార్కెటింగ్. నీ దగ్గర ఇంత మంచి చెఫ్ ఉన్నాడు అని చెప్పేవాడు ఎవరు? డిజిటల్ మార్కెటర్. నీ దగ్గర ఇవాళ ఈ సండే రోజు ఈ రెసిపీ దొరుకుతుంది, ఈ ఫుడ్ ఐటమ్ దొరుకుతుంది అని చెప్పేవాడు ఎవరు? డిజిటల్ మార్కెటింగ్. ఈ సండే వచ్చింది అని అంటే, ఈ సాటర్డే వచ్చిందంటే వీకెండ్స్లో మా దగ్గర ఈ స్పెషాలిటీ ఉందని చెప్పేవాడు ఎవరు? డిజిటల్ మార్కెటింగ్. కాబట్టి నీ దగ్గర ఏది స్పెషాలిటీ ఉన్నా దాన్ని చెప్పడానికి ఒక స్టోరీ టెల్లర్ కావాలి. దానివల్ల నీ యొక్క కస్టమర్కి అది కనెక్ట్ కావాలి. అప్పుడు కస్టమర్ డిసైడ్ చేసుకొని, ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు ర్యాండమ్గా వీకెండ్స్ వచ్చాయి, డిన్నర్స్ ఉన్నాయంటే ర్యాండమ్గా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఏ ప్లానింగ్. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక దిక్కు వెళ్ళాలి, ఒక మాల్కి వెళ్ళాలి, ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, ఒక సినిమాకి వెళ్ళాలంటే దాని గురించి 2 రోజులు ముందు రోజులు ప్లానింగ్ అవుతుంది, అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే. కాబట్టి ఈ వీకెండ్ నేను ఎక్కడ గడపాలి అనే దానికి ఇంట్లో ఉన్న వాళ్ళు డిసిజన్ తీసుకోవాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు, నేను ఒక రెస్టారెంట్కి లాస్ట్ వీకెండ్ పోయాను అనుకోండి, మళ్ళీ ఈ వీక్ అదే రెస్టారెంటా, కొత్తది లేదా అనే క్వశ్చన్ మనం వింటున్నావా వినట్లేదా? అరే మళ్ళీ గదే రెస్టారెంట్ అంటుపోయిందని అంటున్నారా అనట్లేదు ఇలా వైఫ్స్ అండ్ హస్బెండ్. కాబట్టి వాళ్ళకు కొత్త ఆప్షన్ కావాలి. కొత్త ఆప్షన్ ఉన్నదన్నది ఎవరు చెప్పాలి? డిజిటల్ మార్కెటింగ్ చెప్పాలి. మీరు అడిగిన ప్రశ్నకి
ఒకటేమో టెక్నాలజీ ఎనేబుల్ కావడం వల్ల డోర్ డెలివరీ ఫుడ్స్ పెరగడం వల్ల రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు తగ్గుతున్నారు. రెండు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి ఎవ్రీ టైం, రైట్? ఆ కొత్త ఎక్స్పీరియన్స్ చూపెట్టాలి, చెప్పాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ 100%. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఫుడ్ బిజినెస్ అనేది చాలా వాలటైల్ ఇన్ నేచర్. ఒక్కసారి వెళ్ళిన తర్వాత రెండోసారి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కొత్తది ఎక్స్పీరియన్స్ చేయాలనేది కూడా మేబీ దాంట్లో భాగం కూడా అయి ఉండొచ్చు. ఇట్లా కస్టమర్స్కి బోరు కొడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ మెనూ ఆర్ టేస్ట్ని వాళ్ళు చేంజ్ చేసుకుంటూ పోలేరు. ఇటువంటి కండిషన్లో వాళ్ళ టేబుల్స్ ఫుల్ అవుతూ ఉండడానికి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఏంటి? సో బేసికల్గా ఏంటంటే అండి, ఎవ్రీ టైం మనము ఒక కస్టమర్ని అక్వైర్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు షో ద చేంజ్ ఎవ్రీ టైం. అంటే నువ్వు అదే పాత మెను, పాత చింతకాయ పచ్చడి లెక్క ఎప్పుడు గదే చెప్పావు, గదే బిర్యానీ అమ్ముతున్నావు అంటే దానికి మార్కెటింగ్ అవసరం లేదు. నువ్వు ఇంకా వాడికి అదే తెలిసి ఇక్కడికి వస్తే గదే బిర్యానీ దొరుకుతుంది, గదే కావాలనుకున్నది అదే తినేస్తాం. సో బేసికల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, ఫుడ్ అనేది సీజనల్ బిజినెస్ అయిపోయింది. ఇవాళ మాన్సూన్ ఉంది, ఈ టైంలో మనం వాళ్ళకి కస్టమర్కి ఆఫర్ చేయాలి, రైట్? సమ్మర్లో ఏ ఫుడ్ ఆఫర్ చేయాలి అనేటువంటి సీజనల్ బిజినెస్ అయిపోయింది, రైట్? ఇప్పుడు ఏ ఫెస్టివల్స్ ఉన్నాయి, దీనికి తగ్గట్టుగా మనం ఏ ఫుడ్ ఆఫర్ చేయాలి అనేటువంటిది కూడా జోనర్ వచ్చేసింది. అంటే సీజనల్ ఫుడ్కి లింక్ కావడం వల్ల క్యాలెండర్ అకార్డింగ్గా కూడా మనం ఇవాళ మెనూ చేంజ్ చేసుకోవాల్సిన రోజులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, నాన్ వెజ్ తినరు చాలామంది. అప్పుడు ఆ టైంలో నువ్వు చికెన్ బిర్యానీ యాడ్ నడుపుతా అంటే నడుస్తుందా? నడవదు కదా. సో దానికి తగ్గట్టుగా, రైట్? ఇవాళ వరలక్ష్మి వ్రతం ఉంది, చాలామంది లేడీస్ నాన్ వెజ్ తినరు, నువ్వు ఆ రోజు యాడ్ నడుపుతా అంటే నడుస్తుందా? నడవదు. సో యూ హ్యావ్ టు ప్లాన్. అంటే నీ యొక్క ప్రమోషనల్ కంటెంట్ ఏంటంటే ఇది వీక్లీకి, అంటే ఇయర్లీ నుంచి వీక్లీకి కన్వర్ట్ అయిపోయింది. ఈ వీక్లో నా దగ్గర ఇది దొరుకుతుంది అని చెప్పి ఇలా ఫుడ్ బిజినెస్ వాళ్ళు కస్టమర్కి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఒకప్పుడు ఒక స్టాండర్డ్ మెనూ తయారు చేశాను, 1 year 365 days ఇదే అంటే నడిచేది. ఇప్పుడు నడవట్లేదు. మీరు వెళ్ళి చూడండి, చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు చేస్తుంది ఏంటంటే ఈ వీక్లో వాళ్ళ యొక్క సీజనల్ బిజినెస్ పరంగా ఏం చేయాలో చెఫ్ని అడిగి ఆ కంటెంటే తయారు చేసి ఇండెక్స్ చేస్తున్నారు. ఓకే, అర్థమైందండి? సో కాబట్టి ఇవాళ ఆ స్థాయికి మనం వచ్చాం కాబట్టి, మన యొక్క కస్టమర్ యొక్క అవేర్నెస్ ఆ స్థాయికి పెరిగింది కాబట్టి యాజ్ ఏ ఫుడ్ బిజినెస్ ఓనర్గా కూడా మనం కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని పెట్టుకొని మనం కూడా కంటెంట్ని అలా తయారు చేసుకోకపోతే మనం ఇవాళ సొసైటీలో రిలవెంట్గా ఉండము, మన కాంపిటీటర్స్తో మనం ఆన్ పవర్ ఉండము, మన కాంపిటీటర్స్ని మనము ముందు దాటేయలేము. మనం ఇవాళ ఫ్రాంచైజింగ్ మోడల్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెంచుకోవాలి అంటే కూడా ఫస్ట్ బెంచ్ మార్క్ వచ్చేసి నీకు డిజిటల్ మార్కెటింగ్లో ఎంత స్ట్రెంత్ ఉన్నావు అన్నది. కాబట్టి నీకు ఒక ఫ్రాంచైజర్ దొరకాలంటే కూడా డిజిటల్ మార్కెటింగ్లో నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. అవును, సహజంగా ఇంతకుముందు ఎట్లుండేనంటే డిజిటల్ మార్కెటింగ్ అని అంటే బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ అని కొడితే ఏదో 4 వచ్చేవి. సో నేను ఇండెక్సేషన్ బాగుంటే చాలు, ఆ గూగుల్ మై యాడ్స్లో కొంచెం ఏదో డబ్బులు కడితే ఫస్ట్లో నా రెస్టారెంట్ కనిపిస్తుంది, ఆ గూగుల్ రివ్యూస్ని బ్యాలెన్స్ చేస్తే చాలు నా రెస్టారెంట్ బిజినెస్ నడుస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది. కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఆ నియర్ మీ అన్న దాంట్లో జనాభా లిమిటెడ్ ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ అన్లిమిటెడ్. సో ఎంతసేపటికి దాని మీద డిపెండ్ అయితే కస్టమర్ ఏమో కొత్తదనాన్ని కోరుకుంటాడు, నువ్వేమో ఎప్పటికీ నియర్ మీలోనే ఉంటావు. ఆ నియర్ మీలో ఉంటే బిజినెస్ టేబుల్స్ ఎట్లా ఫిల్ అవుతాయి? అది ప్రాక్టికల్గా ఫిల్ కాదు. కానీ రీసెంట్గా చూస్తున్నప్పుడు ఎక్కడో భీమవరంలో ఒక రెస్టారెంట్ బాగుందని హైదరాబాద్ నుంచి కార్లు వేసుకొని వెళ్ళి తిరిచిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏదో మిలిటరీ హోటల్స్ అవి ఇవి అని చెప్పేసి. సో బేసిక్గా ఇటువంటి కొన్ని స్టోరీస్ని తయారు చేయడం ద్వారా మన రెస్టారెంట్ని బ్రాడర్ బేస్ ఆడియన్స్కి అందుబాటులో పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తే మనకు అది బెటర్ అవుతుంది? ఒకప్పుడు ఒక హోటల్కి, ఒక రెస్టారెంట్కి, ఒక పబ్కి గూగుల్లో వెళ్ళి గూగుల్ మై బిజినెస్లో అడ్రస్ క్రియేట్ చేసుకొని ఆడ ఫోన్ నెంబర్ పెడితే టేబుల్ బుకింగ్ అయ్యేదండి. ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ రెస్టారెంట్, బెస్ట్ చైనీస్ రెస్టారెంట్ నియర్ మీ, బెస్ట్ బిర్యానీ సెంటర్ నియర్ మీ అని కొట్టాను అనుకోండి, సో డెఫినెట్గా అక్కడ ఒక 20 ఆప్షన్స్ వస్తున్నాయి అలా. ఎందుకంటే ప్రతి బిజినెస్కి అలా గూగుల్ మ్యాప్ బిజినెస్ చేసుకోవడం తెలిసిపోయింది. మరి ఈ 20 రెస్టారెంట్స్లలో వాట్ ఈస్ ద బెస్ట్? నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ టైం స్పెండ్ చేయాలి అంటే మళ్ళీ ఇంకో కొన్ని డిసిజన్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉన్నాయి కదా. అంటే కస్టమర్ ఈజ్ నాట్ ఓన్లీ టేకింగ్ ఏ డిసిజన్. బెస్ట్ రెస్టారెంట్ మీ నియర్ మీ అని కొడితే ఒకప్పుడు ఒకటే వచ్చేది, ఇవాళ నీకు 10 మంది వస్తున్నారు, 20 మంది వస్తున్నారు. మరి 20 మందిలో ఎవరు బెస్ట్ అనేది నీకు గూగుల్లో చూస్తే తెలియదు.
ఇలా రివ్యూస్ ఎవరు చదవట్లేదు, ఎందుకంటే రివ్యూస్ అన్ని ఫేక్ అని అందరికీ అర్థమైపోయినాయి. ప్రతి రెస్టారెంట్ వాళ్ళు ఒక 500 రివ్యూస్ పెట్టుకుంటున్నారు, అది అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ అందరూ ఏం చేస్తున్నారంటే మళ్ళీ గూగుల్ మై బిజినెస్లో నుంచి వాళ్ళ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళో వాళ్ళ ఫేస్బుక్కి వెళ్ళో అక్కడికి వెళ్ళి ప్రజెంటేషన్ చూస్తున్నారు. అంబియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏ ఫుడ్ చేస్తున్నారు, రివ్యూస్ ఎలా ఉన్నాయి, టెస్టిమోనియల్స్ ఎలా ఉన్నాయి అన్నది మళ్ళీ సెకండ్ లెవెల్ డిసిజన్కి గూగుల్ ద్వారా వచ్చిన కస్టమర్కి అయినా సెకండ్ లెవెల్ డిసిజన్కి మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే యూజ్ అవుతుంది. అది ఫెమిలియారిటీగా కూడా పనిచేస్తూ ఉంటుంది. అంటే మనం చూసి అవును, ఇట్లా గూగుల్లో కనిపించినప్పుడు ఓకే ఈ పేరు నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చూసా, అవును, నేను పిన్ చేసుకున్నా, నేను ఇక్కడికి వెళ్ళి తినాలి అని ఉంటుంది. కాబట్టి ఇవాళ గూగుల్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇవాళ ఏ బిజినెస్కి అయినా 25% అండి. రిమైనింగ్ 75% అన్నది షిఫ్టెడ్ టు అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. యూట్యూబ్ నుంచి ఇంకో 25, ఫేస్బుక్ నుంచి ఇంకో 25, ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంకో 25. ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో డిఫరెంట్ డెమోగ్రఫిక్ రిలేటెడ్ ఆడియన్స్ ఉంటారు. ఇన్స్టాలో ఉండేవాళ్ళు కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు, ఫేస్బుక్లో కొంచెం మిడిల్ ఏజ్ అండ్ అప్పర్ ఏజ్, యూట్యూబ్లోకి వచ్చేసరికి ఎక్కువ సెర్చ్ బేస్డ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ 3 ప్లాట్ఫామ్ల యొక్క ఇంపార్టెన్స్ వేరైనప్పుడు మనం 3 ప్లాట్ఫామ్స్లలో ఉండాలి. కాబట్టి మా దగ్గరకు వచ్చే ఫుడ్ బిజినెస్ వాళ్ళు మా దగ్గర ఒక 30 క్లయింట్స్ ఉన్నారండి. వాళ్ళకి మేము డిజిటల్ సర్వీసెస్ ఇస్తున్నాం. వాళ్ళు వచ్చి మాకు ఓన్లీ ఇన్స్టానే స్టార్ట్ చేయండి అంటారు, మాకు ఓన్లీ వెబ్సైటే చేయండి అంటారు. వాళ్ళని కూర్చోబెట్టి ఇట్లా కాదు అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మీకు యూట్యూబ్ ఉండాలి, ఫేస్బుక్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ ఉండాలి, వెబ్సైట్ కూడా ఉండాలి. అంటే ఒక రకంగా అక్కడ ఏదో ఒక అకౌంట్ ఉండడం కాదు, అవును, ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ మన ప్రెజెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అండి. కాబట్టి ఇప్పుడు సడన్గా నేను రెస్టారెంట్కి పోవాలనుకుంటే నేను ఎక్కువ ఇన్స్టా ఫాలోవర్ అనుకోండి, ఫస్ట్ వెళ్ళి ఏం చేస్తా, ఇన్స్టాలో చూస్తా. నేను ఎక్కువ గూగుల్ ఫాలోవర్ అనుకోండి, నేను వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తా. నేను ఎక్కువ యూట్యూబ్ ఫాలోవర్, యూట్యూబ్లో చూస్తా. ఏదన్నా అక్కడ చూస్తున్నప్పుడు నచ్చింది అనుకోండి, సేవ్ చేసి పెట్టుకుంటా నెక్స్ట్ వెళ్ళినప్పుడు దాన్ని రెఫర్ చేయడానికి. కాబట్టి ఈ అన్ని పారామీటర్స్ మీద ఇలా రెస్టారెంట్ బిజినెస్ ఇన్వాల్వ్ అయి ఉంది. మీరు అడగవచ్చు ఇప్పుడు ఎందుకు మరి ఒకప్పుడు లేదు కదా అని మీరు అడగవచ్చు. ఒకప్పుడు ఇంత కాంపిటీషన్ లేదు, ఒకప్పుడు ఇంత యూజర్లో ఎక్స్పీరియన్స్ లేదు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు కాంపిటీషను పెరిగింది. ఇవాళ నీ దగ్గర యూనిక్నెస్ అన్నది లేదు. ఇవాళ ఒక ప్రోడక్టో, ఎలక్ట్రానిక్ ప్రోడక్టో, ఒక మొబైల్ ఫోను అంటే నువ్వు ఎవ్రీ టైమ్ యూ కెన్ యాడ్ న్యూ ఫీచర్స్ అండ్ యూ కెన్ కమ్ అప్ విత్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. కస్టమర్ని అక్వైర్ చేయడానికి ఈ వర్షన్కి డిఫరెన్సెస్ ఉన్నాయంటే కస్టమర్ విల్ బి అక్వైర్డ్. బట్ ఇలా ఫుడ్ బిజినెస్లో ఎంతకని యూనిక్నెస్ చూపెడతావు? నువ్వేం చేసినా అంబియన్స్ మారుస్తావు, చెఫ్ని మారుస్తావు, మ్యూజిక్ మారుస్తావు, డీజేని మారుస్తావు తప్ప అంతకంటే ఇంకా వండేది గదే ఫుడ్, తినేది మనమే. ఇంకా అందులో యూనిక్నెస్ ఏమొస్తుంది? చంద్రమండలంలో పుట్టించినటువంటి రైస్ని అయితే పట్టుకొచ్చి అయితే మనం వండలేం కదా. కాబట్టి చెప్పడానికి స్టోరీ లేదు కాబట్టి కాంపిటీషన్ పెరిగింది. కాంపిటీషన్ పెరిగినప్పుడు ఏంటంటే రోజు నువ్వు వాళ్ళకి కనబడుతూ ఉండాలి, రోజు నువ్వు వాళ్ళకి రిలవెంట్గా ఉండాలి. రోజు వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నప్పుడు నువ్వు కనపడితే యు ఆర్ ద బెస్ట్ రెస్టారెంట్, యూ హ్యావ్ ఎ బెస్ట్ ఫుడ్, జో దిక్తా హై ఓయ్ బిక్తా హై అన్నట్టు. నువ్వు ఎంత మంచి ఫుడ్ ఉన్నా కానీ నువ్వు కనపడలేదు అనుకోండి, ఏం లాభం? ఫెయిల్యూర్. కాబట్టి ఇవాళ మనం ఒక ఫుడ్ బిజినెస్ పెట్టినప్పుడు ఫుడ్ బిజినెస్కి ఎంత అయితే ప్లాన్ చేస్తామో డిజిటల్ మార్కెటింగ్కి కూడా బిజినెస్ లాంచ్ కంటే ముందు నుంచి నువ్వు ప్లాన్ చేసుకో, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. ఇది కరెక్ట్. ఇప్పుడు మీరు సహజంగా ఏ ఫుడ్ బిజినెస్ అయినా కానీ రిపీటెడ్ కస్టమర్ ఉన్నప్పుడే అది సక్సెస్ అవుతుంది. కానీ రిపీటెడ్ కస్టమర్ మళ్ళీ వచ్చే లోపల మనం కనుక ఆన్లైన్లో ప్రెజెన్స్ లేకుండా వేరే కాంపిటీటర్ ప్రెజెన్స్లో ఉన్నాడు అనుకోండి, ఆ రిపీట్ అవుదామనుకున్న కస్టమర్ కూడా కొత్తది కనిపించేసరికి అక్కడ వెళ్ళిపోతాడు. అంతే, ఇట్స్ న్యాచురల్ టెండెన్సీ అండి. కొత్తదనం కావాలి అందరికీ, న్యూ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఎందుకనంటే ఇవాళ ఒక మొబైల్ ఫోన్ ఇవాళ మనం ఎన్ని రోజులు వాడుతున్నామండి? 2 కూడా పోయిందండి రేవంత్ గారు. 1 ఇయర్ అయిపోగానే కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చిందంటే ఎక్స్చేంజ్. ఎందుకు? అంత ఆ టెక్నాలజీ అనేది అంత యూజర్ని ఎంగేజ్ చేస్తుంది. పీపుల్ ఆర్ ఫాండ్ అబౌట్ దాట్. అలానే ఫుడ్ బిజినెస్ కూడా అలానే. ఎప్పుడు ఇదేనా? పొద్దుగా లేవగానే ఇదే ఇడ్లీయా, ఇదే చట్నీయా, వాట్ నెక్స్ట్? మీరు చూస్తే ఇలా ఒక వెళ్తే ఫుడ్ మెనూలో ఎన్నో కొత్తవి వచ్చేస్తున్నాయి, యాడ్ ఆన్ అవుతున్నాయి. కాబట్టి ఇలా మనం ఆలోచించాల్సింది, మనం రిలవెంట్గా ఉండాలి అంటే మనం డెఫినెట్గా ప్రజెంటేషన్ ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ఒక ట్రెడిషనల్ ప్రమోషనల్ మెథడ్ ఏంటి అని అంటే, పర్టికులర్గా ఫుడ్ బిజినెస్ సెగ్మెంట్లో వాళ్ళు ఓపెన్ చేయగానే ఇన్ఫ్లుయెన్సర్లు తీసుకొచ్చేసి ఒక 4-5 రీల్స్ చేపించేసి ఒక 1 month 2 months ఒక హడావిడి చేసేస్తారు. ఆ 1-2 months అరే ఇక్కడ ఏదో హడావిడి జరుగుతుంది కదా అని చెప్పేసి కస్టమర్లు ఒకప్పుడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కాస్త ఎట్లా అయిపోయింది అని అంటే వీళ్ళు డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారు అన్న ఇంప్రెషన్లకు కూడా వచ్చేసి అక్కడ ఏం ఉండదు వెళ్తే అన్న దాంట్లో కూడా వచ్చారు. ఒక రకంగా అది ఒక ఫెయిల్యూర్ మోడల్లో కూడా మారిపోయింది. ఒకవేళ నిజంగా ఫ్లోటింగ్ వచ్చినా ఒక 6 నెలలకో
ఒక సంవత్సరానికి కూడా వాళ్ళ బిజినెస్ డౌన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. టేస్ట్ బాగుంది, అంబియన్స్ బాగుంది, కానీ కస్టమర్స్ రిటర్న్ కావట్లే. ఎక్కడ లోపం జరుగుతుంది? సో ఇక్కడ ఏంటంటే అండి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనే డైరెక్షన్లో మనం రివ్యూ చేస్తే, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఇట్స్ ఎ టెంపరీ సొల్యూషన్ అండి. అంటే ఒక బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎక్కువ మందికి తెలవడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకోవాల్సి ఒక వస్తుంది. రెడ్ బుల్ లాగా, రెడ్ బుల్ లెక్క, క్విక్ ఇన్స్టంటేనియస్ డ్రింక్ లెక్క, ఇన్స్టంటేనియస్ కాఫీ టైప్, ఇన్స్టంటేనియస్ కిక్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ఆడియన్ బేస్ ఉంటుంది, వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాబట్టి మన ప్రోడక్ట్ ఈజీగా షౌట్ అవుట్, ఈజీగా వాళ్ళలో రీచ్ కావడానికి, అవేర్నెస్ బిల్డ్ కావడానికి ఉపయోగపడుతుంది. ఒక బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది యూజ్ అయ్యేది ఒకప్పుడు. ఈ మధ్యలో ఏమైంది అని అంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ ఏమైందంటే, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వల్ల బ్రాండ్ వెళ్తుంది, కానీ రైట్ టార్గెటెడ్ ఆడియన్స్కి వెళ్తుందా అన్నది క్వశ్చన్ మార్క్. ఇలా ఏ ఇన్ఫ్లుయెన్సర్ రీల్ చేసినా 1 మిలియన్ వస్తుంది, 10 లక్షల మందికి వెళ్ళినప్పుడు ఈడ నాకు 10 మంది కస్టమర్లు ఉండట్లేదు. 10 లక్షలు చూశాడు, కానీ ఎందుకు 10 మంది కస్టమర్లు ఆ రీల్ చూసి వస్తలేరు? నేను ఈ మధ్యలో ఒక రెస్టారెంట్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్ చేపిస్తే 1 మిలియన్ వెళ్ళింది, మరి కస్టమర్స్ టర్న్అవుట్ కాలేదు. ఎందుకు అని మనం చూసినప్పుడు ఏంటంటే, టార్గెటెడ్ ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి, ఒక అమ్మాయి ప్రొఫైల్కి ఫాలోవర్స్ డిఫరెంట్, మనకు కావాల్సిన కస్టమర్లు ఆర్ డిఫరెంట్. మనకు కావాల్సిన కస్టమర్లు ఆ ప్రొఫైల్లో లేదనుకోండి, 1 మిలియన్ వస్తేంది, 2 మిలియన్ వస్తేంది, ఎంటర్టైన్మెంట్ కోసం ఉండొచ్చు, వేరే పర్పస్ కోసం ఉండొచ్చు. అమ్మాయి పర్ఫార్మెన్స్ నచ్చి ఉండొచ్చు, అమ్మాయి డ్యాన్స్ నచ్చి ఉండొచ్చు, అమ్మాయి కాస్ట్యూమ్ నచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకు కావాల్సిన టార్గెట్ ఆడియన్స్ వేరు. కాబట్టి ఈ 1 ఇయర్ నుంచి ఏమైందంటే, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో చేంజెస్ వచ్చాయి. ఏంటంటే, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి రీచ్ ఎక్కువ ఉంది. అంటే ఒకప్పుడు మిక్స్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, న్యూట్రల్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఇప్పుడు డొమైన్ వైజ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మార్కెట్ షిఫ్ట్ అయింది. అంటే ఇవాళ మీరు ఒక ఫైనాన్స్ డొమైన్లో ఉంటే, ఫైనాన్స్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్కే రీచ్ ఎక్కువ, లీడ్ కన్వర్షన్ ఎక్కువ. ఇవాళ మీరు రియల్ ఎస్టేట్లో ఉంటే, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలి, ఆ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చేస్తే రీచ్ ఎక్కువ, కన్వర్షన్ ఎక్కువ. అలా ఫుడ్ బిజినెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చేసారు. అంటే ఫుడ్ బిజినెస్లో నేను కంటిన్యూస్గా ఇన్ఫ్లుయెన్సర్కి వెళ్ళాను అనుకోండి, నా ఫాలోవర్స్ అంతా ఎవరు ఉంటారు? ఫుడ్ లవర్సే ఉంటారు, ఫుడ్ టేస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొత్త ఫుడ్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళే నా ఫాలోవర్స్ అవుతారు. కాబట్టి నేను అందులో ఏదైనా బిజినెస్ని ప్రమోట్ చేస్తే నా కన్వర్షన్ రేట్ పెరిగిపోతుంది. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఒకప్పుడు వర్కౌట్ అయింది. ఎందుకు వర్కౌట్ కావట్లేదంటే ఇది రీజన్. మరి ఇప్పుడు వర్కౌట్ కావాలంటే ఏం చేయాలి? మన బిజినెస్ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒక ఏజెన్సీని పెట్టుకొని, ఆ డొమైన్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో వెతుక్కొని వాళ్ళతోటి మనం కంటెంట్ చేయించుకోవాలి అనేటువంటి ప్రస్తావన ఇప్పుడు వచ్చింది. కాబట్టి మాలాంటి సోషల్ పోస్ట్, డిజిటల్ మీడియా లాంటి ఏజెన్సీలు మేము ఏం చేస్తున్నామంటే, మా దగ్గర కూడా 1000 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. కాకపోతే డొమైన్ వైజ్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు ఫైనాన్స్కి క్వాలిఫై అవుతారు, వీళ్ళు రియల్ ఎస్టేట్కి క్వాలిఫై అవుతారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఫుడ్కు, ఇన్ఫ్లుయెన్సర్స్ రియల్ ఎస్టేట్, కానీ మేము కేటగరైజేషన్ చేసి పెట్టుకున్నాము. మా క్లయింట్స్కి మేము అదే చెప్తాము, అన్న వీళ్ళతో చేయించుకుంటేనే మీకు లాభం అంతే అని చెప్తాం. వాళ్ళు ఓకే అన్నాక మా ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకొచ్చి మేము మార్కెటింగ్ చేస్తున్నాం. చేసిన తర్వాత మా కన్వర్షన్ రేట్ పెరిగింది. ఇప్పుడు వీఆర్ సీయింగ్ గుడ్ రిజల్ట్స్. ఒకప్పుడు అందరు ఏమన్నదంటే, ఆ బిగ్ బాస్ వాళ్ళని తీసుకురండి, వీళ్ళని తీసుకురండి, ఆ జబర్దస్త్ వాళ్ళని తీసుకురండి అని చెప్పేది. ఇవాళ వాళ్ళకు పోయిందండి, మార్కెట్ లేదు. ఇవాళ మేము కూడా ఇన్ఫ్లుయెన్సర్లను కూర్చోబెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మీరు ఒక డొమైన్కి అలైన్ కాండి. మీరు ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానీ మీరు ఒక డొమైన్కి అలైన్ కాండి. అంటే యువర్ సెకండ్ బిజినెస్ షుడ్ బి ఐదర్ ఫుడ్, ఐదర్ రియల్ ఎస్టేట్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో అప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ వల్ల వచ్చిన క్రేజ్, ఈ డొమైన్ వల్ల వచ్చిన ఫాలోవర్స్ తోటి మీకు బిజినెస్ వస్తుంది. ఇది మనం చెప్తున్నాం ఇన్ఫ్లుయెన్సర్స్కి. అప్గ్రేడ్ అయ్యే వాళ్ళని అప్గ్రేడ్ చేస్తున్నాం, బిజినెస్ వస్తుంది, దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు దాంతో పాటుగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్లో పెట్టి నేను కొంతమంది, మాకు చాలామంది రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నాయి మా వాళ్ళకి. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్ బిజినెస్ చేస్తున్నారు, బాగానే ఉంది, వాళ్ళ చేత ప్రమోట్ చేయించడము. కానీ వాళ్ళు మీకు రిటర్న్ అవ్వరు కదా. ఒక టైంకి మీరు పెట్టిన ఆఫ్ పోస్ట్, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టింది ఏదైతే ఉందో అది ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు మీకంటూ ఒకటి పర్సనల్ బిల్డ్ చేసుకోకపోతే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిటెన్షన్ ఆల్సో. సో ఈ రిటెన్షన్ లేకుండా బిజినెస్ ముందరికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. అగ్రీ. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లస్ మన ఓన్ ఛానల్స్, ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది? సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎలా అంటే, ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఇట్స్ ఓన్లీ ఇన్స్టంటేనియస్ డ్రింక్ టైపు, రెడ్ బుల్ టైపు. కాబట్టి మనము ఇది చేయాలి, లాంగ్ టర్మ్ గేము ఆడాలి. అంటే ప్రతి
రెస్టారెంట్ వాళ్ళకి మేము చెప్తుంది ఏంటంటే, మీ బ్రాండ్ పేరు మీద ఒక యూట్యూబ్ పెట్టుకోండి, ఒక ఫేస్బుక్ పెట్టుకోండి, ఒక ఇన్స్టా హ్యాండిల్ పెట్టి కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా చేద్దాం, మీ చెఫ్స్ ద్వారా చేపిద్దాం, మీ చైర్మన్ టాక్స్ చేపిద్దాం, మీ యొక్క కస్టమర్ టెస్టిమోనియల్స్ తీసుకుందామని డిఫరెంట్ డైవర్సిఫైడ్ కంటెంట్ స్ట్రాటజీ ఇచ్చి మనం నెలకి ఒక 15 రీల్స్ 15 పోస్టులు పెట్టుకుంటూ నెలకి ఒక 1 ఇయర్కి తగ్గట్టుగా కంటెంట్ స్ట్రాటజీతో వెళ్ళి కంటెంట్ బిల్డ్ చేస్తే ఒక 1 ఇయర్ తర్వాత మనం వెనక తిరిగి చూసుకుంటే మన రెప్యుటేషన్ ఎక్కడో ఉంటుంది, మన ప్రమోషన్ ఎక్కడో ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మీరు అన్నట్టు మనం కంటిన్యూస్గా మనము డిఫరెంట్ మెథడాలజీస్లో కంటెంట్ క్రియేట్ చేయాలి, కంటెంట్ అప్లోడ్ చేయాలి, కంటెంట్ సస్టైన్ చేయాలి. ఇవాళ వేసేసాము 1 మంత్లో ఇన్ఫ్లుయెన్సర్ వల్ల మాకు లీడ్స్ వచ్చాయి, నెక్స్ట్ మంత్ మాకు అవసరం లేదు అనుకుంటే ఫెయిల్ అవుతాం. మనం అల్గరిథంకి డైలీ కంటెంట్ ఇస్తూనే ఉండాలి. తద్వారా మనకు రిటెన్షన్ పెరుగుతూ ఉంటుంది. పాత ఫాలోవర్స్ ఉంటారు, కొత్త ఫాలోవర్స్ వస్తూ ఉంటారు. కాబట్టి మనకు ప్రతి 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మన క్లయింట్ అయినట్టు ప్రతి 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరినీ మనం క్లయింట్స్ చేసుకోవాలంటే మనం ప్రతిరోజు ప్రతినిత్యం మనం మార్కెట్లో ఉండాలి, కంటెంట్ ఉండాలి, అది కూడా మన హ్యాండిల్స్లో ఉండాలి. అంటే కంపెనీ పేరు హ్యాండిల్స్లో ఉండాలండి. చాలామంది తెలియకెళ్ళి వేరే వాళ్ళ హ్యాండిల్స్లో ప్రమోట్ చేసుకొని చాలే అనుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరమైంది. మన కంపెనీ, మన హ్యాండిల్స్, మన కంటెంట్, మన స్ట్రాటజీ ఒక రకంగా అసెట్, అది అసెట్. ఇట్స్ ఏ డిజిటల్ అసెట్ అండి. కంపెనీకి డెఫినెట్గా భవిష్యత్తులో ఎలివేషన్ తెచ్చి పెడుతుంది. కాబట్టి మనం ఎవరి హ్యాండిల్స్ వాళ్ళని మేనేజ్ చేసుకోండి అని చెప్తున్నాం. ట్రూ. అది ఒక హ్యాండిల్ బిల్డ్ అయింది అని అంటే అది ఫ్రాంచైజ్ సిస్టమ్కి కూడా వెళ్ళే అవకాశం దొరుకుతుంది. అంతే. ఇవాళ నువ్వు ఒక ఏరియాలో రెస్టారెంట్ పెట్టావు, చాలా మంచి వాల్యూ ప్రపోజిషన్ ఉంది, మంచి కస్టమర్స్ ఉన్నారు. రేపు నువ్వు వేరే ఏరియాలో వెళ్ళి ఫ్రాంచైజ్ పెడుతున్నావు, కొత్త బ్రాంచ్ పెడుతున్నావు అనుకోండి, ఈ హ్యాండిల్ బిల్డ్ కావడం వల్ల నీకు అక్కడ డే 1 నుంచి ఇక్కడ ఉన్న బిజినెస్లో 30% అక్కడ స్టార్ట్ అవుతుంది. అవేర్నెస్ ఉంది కాబట్టి. నీకు అదే ఈ హ్యాండిల్ లేకపోతే, ఇక్కడ నీ ఫాలోవర్స్ లేకపోతే, నువ్వు కొత్త బ్రాంచ్ పెట్టినప్పుడు మళ్ళీ నువ్వు 0 నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ నీ ప్రమోషన్ 0 నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి రేపు భవిష్యత్తులో మల్టిపుల్ బ్రాంచెస్కి స్కేలప్ కావాలన్న విజన్ ఉన్న వాళ్ళు, మల్టిపుల్ ఏరియాస్లలో మనం పెట్టాలన్న విజన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే డిజిటల్లో స్ట్రాంగ్ ఉండాలి. ఇది లేకుండా మీరు 100 ఫ్రాంచైజీలు పెడతాను, 50 ఫ్రాంచైజీలు పెడతాను, మర్చిపోండి. ఇంకా అది కాదు. మీరు 2 ఫ్రాంచైజీలు కూడా పెట్టలేరు. మీకు ఫస్ట్ కస్టమర్లో నమ్మకం ఇక్కడే క్రియేట్ కావాలి. ఇలా ఎన్నో రెస్టారెంట్ చూడండి, మీరు రామేశ్వరం కేఫ్ చూడండి, ఎక్కడో బెంగళూరులో సక్సెస్ అయిన వాళ్ళు ఇలా ఇండియా వైడ్ వెళ్తున్నారు. ఎలా వెళ్ళారు? రామేశ్వరం కేఫ్ వాళ్ళు జస్ట్ బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఇలా మనకి ఇక్కడే ఉన్న రామేశ్వరం కేఫ్ ముందున్న చట్నీస్ ఇలా ఎందుకు వేరే దేశాలలోకి వెళ్ళలేదండి? ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను వాళ్ళని కించపరచడానికి కాదు, బ్రాండ్ పరంగా కంపారిజన్ చెప్తున్నా. ఇవాళ ఎందుకు మన బాంబే పోతే దొరకట్లేదు, ఢిల్లీ పోతే దొరకట్లేదు, ఈ బ్రాండ్స్ మన దగ్గర ఉన్న తెలుగు బ్రాండ్స్ వేరే స్టేట్స్లలో ఉన్న బ్రాండ్స్ ఇవాళ ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ దేర్ ప్రెజెన్స్. అది మనం ఇవాళ అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒకటండి, ప్రతి బ్రాండ్ ఇట్స్ ఎ గ్లోబలైజేషన్. ఇవాళ నేను ఈ ఒక జూబ్లీ హిల్స్లో పెట్టుకుంటాను అన్నది కాదు. ఇవాళ నువ్వు అమెరికాలో పెట్టవచ్చు అదే బ్రాండ్, ఆస్ట్రేలియాలో పెట్టవచ్చు, యూకేలో పెట్టవచ్చు. అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి బ్రాండ్ వెళ్ళాలి అంటే నీకు ఫస్ట్ డిజిటల్ ప్రమోషన్ ఉండాలి. డిజిటల్లో నువ్వు యూ షుడ్ బి సక్సెస్ఫుల్. ఇప్పుడు వాళ్ళు డిజిటల్ ప్రమోషన్ అంటే ఏం చేస్తుంటారు? అయితే ఏదైనా ఫెస్టివల్ వస్తే మా దగ్గర ఇది కొంటే ఇది ఆఫర్ ఉందని ఒకటి పెడతారు. లేదు ఇండిపెండెన్స్ డే లాంటిది వచ్చింది అని అంటే ఆ ఫుడ్ని ఏదో ట్రై కలర్లో అరేంజ్ చేసి ఫోటో తీసి విషెస్ చెప్తూ ఉంటారు. మ్యాక్సిమం చేస్తే ఇంతవరకే చేస్తారు. బట్ ఐ సీ అక్కడ ఎక్కడ కూడా ఒక స్టోరీ టెల్లింగ్ లేదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అందరికీ తెలిసిన ఒక ట్రెడిషనల్ సోషల్ మీడియా ప్రమోషన్ ఇస్ జస్ట్ ఒక పోస్ట్ పెట్టడం, టుడే స్పెషల్ ఐటమ్ ఇస్ దిస్. నిజంగా దాంతోటే సేల్స్ అనేవి బిల్డ్ అవుతాయా? ఇప్పుడు మీరు చేసిన ఈ ఫుడ్ ప్రమోషన్స్లో మీరు రెస్టారెంట్స్ కూడా ప్రమోషన్స్ చేసి ఉంటారు. సో ఏ విధంగా ఆ సక్సెస్ అనేది ఒక రెస్టారెంట్కి దొరుకుతుంది? ఐ అండర్స్టూడ్ దట్ ఈస్ ఫెయిల్యూర్ మోడల్. దెన్ వాట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మోడల్? సో బేసికల్గా రెస్టారెంట్లో సక్సెస్ఫుల్ మోడల్ వచ్చేసి ఏంటంటే మైక్రో లెవెల్ ప్లానింగ్. ఓకే. అంటే మనం ఇవాళ ఎంతసేపు మనము స్టోరీ టెల్లింగ్లో కూడా మల్టిపుల్ నరేటివ్స్ ఉన్నాయి. ఇవాళ నీ రెస్టారెంట్ స్టోరీ టెల్లింగ్ ఏంటి? ఒకటి, నా దగ్గర ఈ బెస్ట్ చెఫ్ ఉన్నాడు, అది కంటిన్యూస్గా చెప్తూ ఉండాలి. నా దగ్గర ఫుడ్ పరంగా ఈ బెస్ట్ రెసిపీస్ ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి. డ్రింక్స్ పరంగా నా దగ్గర ఈ డిఫరెంట్ మాక్టైల్స్ ఉన్నాయి, కాక్టైల్స్ ఉన్నాయి. ఇలా ఎప్పుడు ఒక కొత్తదనాన్ని చెప్పాలి, కొత్తగా చెప్పాలి. కొత్తదనాన్ని కొత్తగా ఎప్పుడూ చెప్తూ ఉండాలి. నీ మెను అదే అయినా కానీ చెప్పే విధానాన్ని మార్చాలి. ఎంతసేపు ఒకటే కాన్స్టెంట్ మోడ్గా వెళ్ళామనుకోండి అది బోరింగ్ అయిపోతుంది, రైట్? సో చెప్పే విధానం మార్చాలి, ఐటమ్స్ మార్చాలి. కాబట్టి నువ్వు ఎంతసేపు ఏంటంటే యూ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్, ఆర్ వి అలైన్డ్ విత్ అవర్ టార్గెట్ ఆడియన్స్, వాళ్ళకి ఏం కావాలి. ఓకే, నేను లాస్ట్ ఇయర్లో ఈ టైంలో ఈ నెరేటివ్ చెప్పాను, సక్సెస్ అయ్యాను, ఇప్పుడు అదే చెప్తే సక్సెస్ అవుతున్నా లేదా అనేటువంటి ఇంట్రోస్పెక్షన్ ఉండాలి, రీవాల్యుయేషన్ ఉండాలి. అలా చేసుకునే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు.
దేనికి ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తుందనే దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవాలండి. అంతేగాని నేను ఇది డిజైన్ చేశాను, నేను పోస్టర్లు వేస్తాను, ఇదే 30 పోస్టర్లతో నడుపుతానంటే కాదు. నేను అది కాబట్టి ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ వీడియోలు ఉండాలి, రీల్స్ ఉండాలి, పోస్టర్లు ఉండాలి. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక్కొక్క కంటెంట్కి ఒక్కొక్క రీచ్ ఉంటుంది. కాబట్టి ఒక రెస్టారెంట్కి ఒక స్ట్రాటజీ సక్సెస్ అయింది, అదే స్ట్రాటజీ ఇంకో రెస్టారెంట్కి కాదు. దాని ఆడియన్స్ ఏంటి, దాని యొక్క లొకేషన్ ఏంటి, ఆ లొకేషన్ యొక్క డెమోగ్రాఫిక్స్ ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ డెమోగ్రాఫిక్స్ని అర్థం చేసుకోకుండా నేను చేస్తాను అంటే కుదరదు. ఒక 5 స్టార్ హోటల్కి ప్రమోట్ చేసే విధానం వేరు ఉంటుంది, ఒక గల్లీ దాబాకి ప్రమోట్ చేసే విధానం వేరుంటుంది, హైటెక్ సిటీలో ప్రమోట్ చేసే విధానం వేరుంటుంది, ఎల్బీ నగర్లో ప్రమోట్ చేసే విధానం వేరుంటుంది. ఇక్కడ రెస్టారెంట్ అదే ఉండొచ్చు, ఇక్కడ మెనూ అదే ఉండొచ్చు, అక్కడ రెస్టారెంట్ అదే ఉండొచ్చు, అక్కడ మెనూ అదే ఉండొచ్చు. చెప్పే స్టోరీ లాంగ్వేజ్ ఇక్కడ వేరుంటుంది, లాంగ్వేజ్ అక్కడ వేరుంటుంది. సో లాంగ్వేజ్ ఇస్ ఆల్సో మ్యాటర్స్. కాబట్టి ఇలా ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తేనే బిజినెస్ని ప్రమోట్ చేయగలుగుతాం. అలా మాకున్న ఫుడ్ క్లయింట్స్లలో ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క వేరండి, వేరియేషన్ వేరు, ప్రమోషన్ స్ట్రాటజీ వేరు. కాబట్టి మేము సక్సెస్ అవుతున్నాం, మా క్లయింట్ సక్సెస్ అవుతున్నారు. వాళ్ళు ఒక బ్రాంచ్తో పెట్టి ఇలా 20-30 బ్రాంచ్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ ఈజ్ డిఫరెంట్. ఇవాళ హైదరాబాద్లో పెట్టినప్పుడు స్టోరీ టెల్లింగ్ వేరు, మా క్లయింట్ అదే బ్రాంచ్ అదే మెనూ తీసుకెళ్ళి వైజాగ్లో పెడితే మా స్టోరీ టెల్లింగ్ వేరు. కాబట్టి మేము సక్సెస్ అవుతాం. అంటే టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు, అక్కడ ఉండే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రైట్ ఆడియన్స్ ఎవరు అనేది, అది అంత ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇంకొక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఫిల్మ్ స్టార్ని తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూనో ఎక్కడో వాళ్ళ దగ్గర కండక్ట్ చేస్తూ ఆ బ్రాండ్ గురించి 1-2 సార్లు చెప్తూ ఉంటారు. దానికోసం కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు కూడా పెడుతూ ఉంటారు. లేదు ఏదో ఒక మీడియా హౌస్ నుంచి, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి పిలిపించి వాళ్ళ యాంబియన్స్ని చూపించటము, కిచెన్ని చూపించటము, కస్టమర్ రివ్యూస్ని ఇట్లా మైక్ పెట్టి అడగటము, ఇటువంటివన్నీ కూడా చేస్తారు. కొన్ని లక్షల రూపాయల ఖర్చు అయితే పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ సొంత హ్యాండిల్స్ పెట్టుకునేదానికి ఇలా బయట వాళ్ళ హ్యాండిల్స్లో పోస్ట్ చేసేదానికి ఉన్న తేడా ఏంటి, యాక్చువల్గా లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యేటువంటి పద్ధతి ఏంటి, ఇదా అదా? సో బేసిక్గా ఒక సెలబ్రిటీ వచ్చాడు, వీడియో చేశాడు, వాళ్ళ హ్యాండిల్లో వేశారు, డబ్బులు ఇచ్చాం, అదే ఇంతసేపు మనం మాట్లాడుకున్నట్టు ఇట్స్ ఏ షార్ట్ టర్మ్ గేమ్ అండి. ఎందుకంటే వాళ్ళ ఆ సెలబ్రిటీకి ఒక రీచ్ ఉంటుంది, ఆటోమేటిక్గా వాళ్ళందరికీ మన బ్రాండ్ ఉందన్నది వెళ్తుంది అన్నది ఒక ఆలోచన, రైట్? సో కాబట్టి ఆ సెలబ్రిటీకి ఉండేటువంటి ఆడియన్స్ నెట్వర్క్ని త్వరగా అక్వైర్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన ఓన్ హ్యాండిల్స్ పెట్టుకొని సెలబ్రిటీని తీసుకొచ్చినా కానీ, ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొచ్చినా కానీ ఆ కంటెంట్ వాళ్ళ హ్యాండిల్స్లో పడడం ఎంత ముఖ్యమో మన ఓన్ కంపెనీ హ్యాండిల్స్లో పడడం కూడా అంతే ముఖ్యం. మన కంపెనీ హ్యాండిల్స్లో ఇచ్చి వేసుకొని వాళ్ళ కొలాబ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆడియన్స్కి మన కంపెనీ హ్యాండిల్స్ కూడా ఎక్స్పోజ్ అయ్యి మన హ్యాండిల్స్ కూడా ఫాలోవర్స్ ఎంతో కొంత వాళ్ళ ఫాలోవర్స్ కూడా మనల్ని కంటిన్యూస్గా ఫాలో కావడం వల్ల రేపు భవిష్యత్తులో కూడా మనము వాళ్ళ యొక్క ఫ్యాన్ బేస్కి కంటిన్యూస్గా టచ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సెలబ్రిటీలను పెట్టి కంటెంట్ తయారు చేయడంలో తప్పులేదు, ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి కంటెంట్ తయారు చేయడం తప్పులేదు, కానీ ఆ కంటెంట్ ఎక్కడ హోస్టింగ్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బ్రాండింగ్ ఉన్నటువంటి వాళ్ళ కంపెనీ హ్యాండిల్స్లలో హోస్ట్ కావాలి అన్నది మాలాంటి డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు కోరుకునేటువంటి విషయం. కాబట్టి వాళ్ళ కంపెనీ హ్యాండిల్స్లలో హోస్ట్ అయితే లాంగ్ టర్మ్గా యూజ్ అవుతుంది, లాంగ్ టర్మ్గా వాళ్ళ ఫ్యాన్స్కి రికమెండేషన్స్ వెళ్తూ ఉంటాయి. రేపు మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ మన వీడియోల్లో యాక్టివేట్ అవుతాయి, ఆ అల్గారిథంలో మళ్ళీ యాక్టివేట్ అవుతాయి, తద్వారా మనకు అప్పుడు కూడా మళ్ళీ ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఓన్ హ్యాండిల్సే ఆల్వేస్ బెస్ట్ ప్రిఫరబుల్ అండి. ఇప్పుడు మీరు ఓన్ హ్యాండిల్స్ గురించి మాట్లాడుతున్నారు, అండ్ ఆల్సో యు ఆర్ గివింగ్ ద సర్వీస్, ఓన్ హ్యాండిల్స్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రమోటింగ్ దేర్ బిజినెస్, ఇట్ కుడ్ బి రెస్టారెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బేసిక్ ఇప్పుడు చాలా ఏజెన్సీస్ కూడా అటువంటి జాబ్స్ చేస్తూ ఉన్నాయి. సో అదర్ ఏజెన్సీస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు సోషల్ పోస్ట్ దగ్గర నుంచి వచ్చే ఆ స్పెషాలిటీస్ ఏంటి? సో బేసికల్గా ఏంటంటే సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా వర్సెస్ అదర్ ఏజెన్సీని చూసినప్పుడు ఏంటంటే వీఆర్ ఇన్ టు ద మార్కెట్ ఫర్ లాస్ట్ 10 years. ఈ 10 years లోపల ఫస్ట్ మేము సర్వీస్ ఇచ్చే ముందు మేము సోషల్ పోస్ట్ ఫుడీ అని ఒక ఛానల్ పెట్టుకున్నాం. ఆ పెట్టుకొని అందులో మా కస్టమర్స్ కంటెంట్ వేసి ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎక్కడ ఎంగేజ్మెంట్ వస్తుంది అనేటువంటి లెర్నింగ్స్ మాకున్నాయి. ఇలా సోషల్ పోస్ట్ ఫుడీని డెవలప్ చేయడానికి మాకు 10 years పట్టింది. మా దగ్గర ఇన్హౌస్ చెఫ్స్ని పెట్టుకున్నాం. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్లలో ఫుడ్ హ్యాండిల్స్ మేనేజ్ చేసే వాళ్ళకి వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు ఉంటారు తప్ప చెఫ్స్ ఉండరు. మా కంపెనీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మేము చెఫ్స్ని పెట్టాం.
ఒక మాస్టర్ చెఫ్ టైటిల్ రన్నర్-అప్స్ని తీసుకొచ్చేసి ఇలా మా ఆపరేషన్స్ చూస్తున్నటువంటి హెడ్ చెఫ్, ఓకే. మా గ్రౌండ్లోకి వెళ్ళి షూట్స్ చేసి కంటెంట్ స్ట్రాటజీ డెవలప్ చేస్తున్న పర్సన్ చెఫ్. మాకు ఇన్హౌస్ చెఫ్స్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ఏంటి, ఆ ఫుడ్ను ఎలా డెకరేట్ చేయాలి, ఆ ఫుడ్ను ఎలా ప్రజెంట్ చేస్తే కస్టమర్లు చూస్తారు అనేటువంటి నాలెడ్జ్, డొమైన్ ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి చెఫ్స్ మా దగ్గర ఉన్నారు. కాబట్టి అలా రెస్టారెంట్ వాళ్ళ ఫుడ్ మెనూని అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా కంటెంట్ మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మా కస్టమర్ సక్సెస్ అవుతున్నారు. We have combination of culinary arts and as well as the social media strategy. ఎగ్జాక్ట్లీ. టెక్నికల్ స్కిల్స్తో పాటు కల్నరీ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మా కస్టమర్కి ఈ వీక్లో ఏ కంటెంట్ తయారు చేయాలి, ఈ మంత్లో ఏ కంటెంట్ తయారు చేయాలనే డిసిజన్ నేను తీసుకోను, మా చెఫ్స్ తీసుకుంటారు. అంతేకాకుండా మనం రెసిపీస్ చేయడానికి రెసిపీస్కి ఛానల్ పెట్టాం, భోజన్ మందిర్ అని. Okay. మన ఇన్హౌస్ నుంచి మన దగ్గర ఇప్పటికే ఒక 200 రెసిపీస్ని డాక్యుమెంట్ చేసి మన రెసిపీ ఛానల్లో పెట్టాం. Okay. కాబట్టి మనకు ఆ ఎక్స్పర్టీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇటు రెసిపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మా సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియాకి ఎక్స్పర్టీస్, అటు కల్నరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పర్టీస్, అటు బ్రాండ్ ప్రమోషన్ చేసిన ఎక్స్పర్టీస్ ఉండడం వల్ల ఇదంతా మేము 10 yearsలో మేము గెయిన్ చేశాం కాబట్టి మేము మా కాంపిటీటర్స్ కంటే బెటర్గా మేము ఇవాళ సర్వీస్ I ఇవ్వగలుగుతాం. understood. దానివల్ల మేము గేమ్లో మేము అందరికంటే ముందున్నామన్నది మేము చెప్పుకోగలుగుతున్నాం. నేను ఇది కూడా చూశాను, కొంతమంది రెస్టారెంట్స్ ఆర్ బిగ్ కేఫ్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ఓన్ ఇన్ హౌస్ టీమ్ని పెట్టుకొని దే ఆర్ ట్రయింగ్. కాకపోతే సంవత్సరం అయినా కానీ ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ పెరిగింది లేదు. బట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అన్న విషయాన్ని వాళ్ళు రియలైజ్ కూడా అవ్వట్లేదేమో అని కూడా నాకు అనిపించింది. సో బేసిక్గా వాళ్ళంతా ఖర్చు పెట్టి టీమ్ని పెట్టి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. అండ్ కొంతమంది రియలైజ్ అయ్యి మీ దగ్గర కూడా వస్తున్నారు. కాకపోతే ఇన్ బిట్వీన్ వాళ్ళు టైంని లూజ్ అవుతున్నారు, క్యాపిటల్ని లూజ్ అవుతున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో బేసికల్గా ఏంటంటే ఇన్హౌస్ టీం పెట్టుకోవద్దు అని నేను చెప్పట్లేదండి. ఇన్హౌస్ టీం పెట్టుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ మార్కెట్లో స్కిల్డ్ పీపుల్ దొరకట్లేదు. ఇవాళ మాకే 300 మంది ఎంప్లాయీస్ ఉన్న మా ఆర్గనైజేషన్కే ఎవ్రీడే మేము హైరింగ్ చేస్తూనే ఉంటామండి. కొత్త క్లయింట్ వస్తున్నాడు అంటే హైరింగ్ చేస్తూనే ఉంటాం. మాకే వీడియో ఎడిటర్లు దొరకట్లేదు, గ్రాఫిక్ డిజైనర్లు దొరకట్లేదు, ఎస్సీఓలు దొరకట్లేదు, ఎస్ఎంఎంలు దొరకట్లేదు. ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో స్కిల్ స్కేర్సిటీ ఉంది. ఎందుకంటే ఇట్స్ ఏ ఎమర్జింగ్, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎమర్జింగ్ మార్కెట్, ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇది ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉన్న మార్కెట్ కాదు. ఎంతోమంది టెక్నికల్ పీపుల్ని ప్రొవైడ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు ఇక్కడ. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక అకాడమిక్ సబ్జెక్ట్ కాదు. వాళ్ళు బీటెక్ చేసో ఎంటెక్ చేసో వేరే చదువుకోనో వాళ్ళు వచ్చి మార్కెట్లో అమీర్పేట్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్సులు నేర్చుకున్న తర్వాత వచ్చి మాలాంటి కంపెనీలలో పనిచేస్తున్నారు. ఒక అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి నాలెడ్జ్ లేదు. ఈ రోజు వరకు మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కరికులంలో ఎక్కడ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ లేదు. ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్ ఎవరు నేర్పిస్తున్నారు? మాలాంటి ఎక్స్పర్ట్స్ నేర్పిస్తున్నారు. కాబట్టి మాలాంటి ఎక్స్పర్ట్స్ నేర్చుకొని ఎంతమంది మార్కెట్లో అవైలబుల్ ఉంటారు? తక్కువ ఉంటారు. కాబట్టి ఇవాళ వాళ్ళు పెట్టుకోవడంలో తప్పు లేదు, కానీ వాళ్ళకి దొరికే టీమ్ ఇంపార్టెంట్. మంచి స్కిల్డ్ పీపుల్ దొరికితే ఇన్హౌస్లో కూడా సక్సెస్ చేసుకోవచ్చు, కానీ స్కిల్డ్ దొరకట్లేదే. మాకే ఇబ్బంది అవుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతారు? ఇక్కడ 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి కంటెంట్ క్రియేషన్, స్ట్రాటజీ క్రియేషన్, మీరు అన్నట్టుగా టీమ్. ఈ అన్ని కాంబినేషన్లు ఉండాలి. టీం ఉంది, కంటెంట్ మీద అవగాహన లేదు. టీం ఉంది, కంటెంట్ మీద అవగాహన ఉంది, కానీ వాళ్ళకి లెర్నింగ్స్ లేవు. టీం ఉంది, కంటెంట్ ఉంది, లెర్నింగ్స్ ఉన్నాయి, అంతకుముందు వేరే సక్సెస్ స్టోరీస్, ఫెయిల్యూర్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్ తెలియవు. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మాదంటే సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా ఏజెన్సీ లోపల ఏంటంటే మేము ఒక 10 years నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇందులో సక్సెస్ చూసాం, ఫెయిల్యూర్ చూసాం, అప్సెల్లింగ్ చూసాం. కాబట్టి ఇవన్నీ మాకు నాలెడ్జ్ ఉంది. కాబట్టి మా దగ్గర ఒక ఎంప్లాయీ డిపెండెంట్ ప్రాసెస్ ఉండదు. ఏంటంటే ఒక డొమైన్ రిలేటెడ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇవాళ ఆ చైర్లో ఏ ఎంప్లాయీ వచ్చి కూర్చున్నా ఆ మాన్యువల్ చదువుకుంటే పని చేసుకోగలుగుతారు, ఆ ఎస్ఓపి చూస్తే పని చేయగలుగుతారు. ఒక ఫ్రెషర్ కూడా వచ్చి మా దగ్గర ఉన్న ఎస్ఓపి చదివితే వాడు సర్వీస్ ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే మేము 10 yearsలో మేము వెళ్తున్న క్రమంలో ప్రతి లెర్నింగ్ని మేము డాక్యుమెంట్ చేసి ఉంటాం. కాబట్టి అది మా క్లయింట్స్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము వాళ్ళకి చెప్తాం. దట్స్ ట్రూ. యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ అని అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ క్రియేటింగ్ ఒక రీల్ క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేయటం కాదు. ఆ రీల్ పోస్ట్ చేసిన తర్వాత అది ఏ టార్గెటెడ్ లొకేషన్కి వెళ్తుంది, ఏ టార్గెటెడ్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది, దానివల్ల కన్వర్షన్ వస్తుందా రావట్లేదా,
So there is a lot of technicals hidden inside the digital marketing. అవునండి. రీడింగ్ దట్, అండర్స్టాండింగ్ దట్, ఆల్ దిస్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్. అది డెఫినెట్గా ఎవరైతే ఆల్రెడీ అందులో నలిగి ఉండుంటారో వాళ్ళకు ఉండే అనుభవం వేరు, అవును. ఒక నార్మల్ టీంకి ఉండే దాంతో కంపేర్ చేస్తే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా ఇన్సైట్స్ అయితే మీరు డెలివర్ చేశారు. గోయింగ్ ఫర్దర్ విల్ కమ్ అప్ విత్ మోర్ స్ట్రాటజీస్ ఆన్ దిస్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రేవంత్ గారు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ దిస్. ఐ హోప్ ఈ షో చూసి చాలామంది కల్నరీ బిజినెస్ వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, వాళ్ళ బిజినెస్ని సక్సెస్ చేసుకోవడానికి అటెంప్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ యువర్ మోస్ట్ వెల్కమ్. యువర్ షో. థ్యాంక్ యూ సో మోస్ట్ మచ్. వెల్కమ్.